హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ వచ్చి చూడండి. ముట్టుకోవద్దు, ముట్టుకున్నావు కొట్టేస్తా అని తిన్నదంతా ఇన్వెస్ట్ చేస్తూ అలసిపోతున్న హంస పాపని అమాంతం చుట్టేసి చెస్ట్ మీద తల చేర్చి డ్రెస్ లోపల నుంచి నడుము చుట్టేశాడు. అంతే, నెక్స్ట్ సెకండ్ బాబు చేతిలో లాక్ అయిన నడుము మీద స్పర్శకి ఫ్రీజ్ అయిపోయిన హంస పాప నోటి నుంచి మాట లేదు, బాడీలో మూమెంట్ లేదు. రూమ్లోకి రావడమే ఫైల్ లాకర్లో పెట్టిన తరంగ్ వెంటనే అభినవ్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు. యాక్చువల్గా ఇది అభినవ్ ప్లాన్. మాల్లో రాజ్ డెసిషన్తో సహస్రను తనతో ఉంచుకోవడానికి రాజ్ ఎంతైనా రిస్క్ తీసుకుంటాడని క్లారిటీ వచ్చింది. అయితే ఇష్టం లేని ఆడపిల్లని భయపెట్టి బాధ పెట్టి కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టడం ఎంతవరకు సాధ్యం? అందుకే రాజు గురించి తెలిస్తే కొంతలో కొంత సహస్ర ఆలోచిస్తుంది అనుకున్న అభినవ్ వెంటనే తరంగ్ను తన ఆఫీస్కి పిలిచి ఫైల్ ఇచ్చాడు, అది సహస్ర చూసేలా చేయమని. అయితే తరంగ్ ఒప్పుకోలేదు. దానికి పెద్దగా కారణాలేమీ లేవు. రాజ్కి అగేనిస్ట్గా ఏది చేయడు వాడు. అన్నయ్య, నువ్వు ఇది కాకుండా ఇంకా ఏం చెప్పినా నేను చేస్తాను. రాజ్ సార్కి నచ్చని పనులు మాత్రం ఖచ్చితంగా చేయను. నువ్వు ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని సూటిగా ప్రశ్నించాడు తరంగ్. నీ హెల్ప్ లేకుండా నేను ఇది చేయలేనురా, అలాగే నీకు నిజం తెలియకుండా దాయాలని కూడా నేను అనుకోవడం లేదు అని సహస్ర రాజ్కు జరిగిన రిజిస్టర్ మ్యారేజ్ గురించి చెప్పడంతో షాక్ అయ్యాడు తరంగ్. సహస్ర అన్ని విధాల పర్ఫెక్ట్ అని వాడు నమ్ముతున్నాడు. నువ్వు హెల్ప్ చేస్తే తప్పు అని నాకు కూడా తెలుసు, బట్ ఇంతకు మించి వేరే దారి లేదు అని బరువుగా ఊపిరి తీసుకుంటున్న అభినవ్ మోహన్లో గిల్టీ ఫీలింగ్. సహస్ర పారిపోవడానికి ట్రై చేసే ప్రతిసారి వాడికి కోపం పెరిగిపోతుంది. ఇద్దరి మధ్య డిస్టెన్స్ వస్తుంది. దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి యూస్ లేదు. రాజుని చూసి భయపడకుండా ముందు తను ఆలోచించాలి. అందుకే ఈ చిన్ని ప్రయత్నం అని వివరంగా చెప్పి చేస్తావా అని ఆశ తీరిన కళ్ళతో రిక్వెస్ట్ చేశాడు అభినవ్. అక్క చాలా మంచిదన్నయ్య అంటూ ఫైల్ గుండెలకి గట్టిగా హత్తుకుంటూ అభినవ్ని చూశాడు. ఆ కళ్ళలో కదలాడుతున్న ప్రశ్నలకి అభినవ్ దగ్గర ఆన్సర్ లేదు. ఫ్యూచర్ని మనం డిసైడ్ చేయలేం, మన చేతిలో ఉన్నది మాత్రమే మనం ప్రయత్నిద్దాం అనడంతో నీళ్లు నిండిన కళ్ళతో గట్టిగా అభినవ్ని చుట్టేసుకున్నాడు తరంగ్. నెక్స్ట్ ఆ ఫైల్ ఇంటికి తెచ్చి సక్సెస్ఫుల్గా సహస్ర దాన్ని చూసేలా చేశాడు. ఈ విషయం సార్కి తెలిస్తే నా పని అయిపోతుంది అని టెన్షన్ పడుతూ చెప్పాడు తరంగ్. నువ్వు టెన్షన్ పడి వాడికి దొరికిపోకు. ఫస్ట్ ఫైల్ వాడికి కంట పడకుండా లోపల పెట్టు. రేపు మార్నింగ్ వాడు వెళ్ళిన తర్వాత నాకు తెచ్చి ఇచ్చేసేయ్. నెక్స్ట్ మొబైల్లో ఉన్న కాల్ రికార్డింగ్స్ అన్నీ క్లియర్ చేయి. దీని గురించి మన ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్న విషయం కూడా వాడికి తెలియకూడదు అని తన క్రిమినల్ బ్రెయిన్తో తరంగ్ను గైడ్ చేసిన అభినవ్ సహస్ర విషయంలో మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాడు. అభినవ్ చెప్పినట్టే అన్నీ క్లియర్ చేసిన తర్వాతనే రిలాక్స్ అయ్యాడు తరంగ్. సహస్ర చెస్ట్ మీద తల అడ్జస్ట్ చేసుకుని స్మూత్గా నడుము మీద వేళ్లతో రాస్తూ, బటర్ కన్నా సాఫ్ట్గా ఉందే నీ బాడీ, ఫాస్ట్గా నాతో కనెక్ట్ అయిపో. ఇలా వేళ్లతో కాకుండా డైరెక్ట్గా లిప్స్తో ఆడుకుంటాను అంటున్న రాజ్ కవ్వింపులకి చే 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 అని గొంతులో కొట్టేసుకుంటున్న అక్షరం హంసపాప నోట్లో నుంచి బయటకు రావటం లేదు. చెయ్యి తీయి అని చెప్పడానికి పాప పడుతున్న కష్టానికి తలెత్తి చూసిన రాజ్ డ్రెస్ లోపల ఉన్న తన చేతిని తీసి డ్రెస్ పై నుంచి మళ్ళీ సహస్ర నడుము చుట్టేస్తూ బిగుసుకుపోయి ఊపిరి కూడా తీసుకోవడం మానేసిన హంసపాప గెడ్డం కొరికి సెన్సెస్లోకి తెచ్చాడు. అదిరిపడి లేవటానికి చూసిన సహస్రకి బలుపు బాబు చేతుల్లో బిగుసుకుపోవడం వల్ల అది అవ్వక ఇలా మీద పడితే ఎలా పడుకోవాలి అంది కోపంగా. ఇలా పట్టుకోలేదనేదిగా నైట్ సోఫాలోకి వెళ్ళి పడుకున్నావు. నీకు అక్కడ కంఫర్ట్గా ఉంటుందేమో, నాకు కంపరంగా ఉంటుంది. పక్కనే ఉండవే అని చెప్తే పారిపోయినందుకే పట్టుకున్నాను అన్నాడు ఫుల్ యాటిట్యూడ్తో. ఇలా నువ్వు పట్టుకుంటే నాకు కంపరంగా ఉంటుంది అంది మొహం వికారంగా పెట్టి. ఆ కంపరం పోవాలనే కనెక్ట్ అవుతున్నా అంటూ లైట్స్ ఆఫ్ చేసిన రాజ్ సహస్ర నడుము చుట్టేసి, ఎక్కువ చేయకుండా కళ్ళు మూసుకో, నీ బాడీ నన్ను అలవాటు చేసుకుంటుంది అని ఆర్డర్ వేసి హంసపాప ఎదని పిల్లోగా మార్చుకొని కళ్ళు మూసుకున్నాడు. బాబు చేతుల్లో బందీగా మారిన హంసకి అతని కింద అలా ఉండి కళ్ళు మూయడానికి కష్టంగానే ఉంది. ఇక నిద్రలా పడుతుంది. తెరిచున్న కళ్ళతోనే తెల్లవార్లు అలసిపోయిన హంసకి
తెల్లారి 3ంటికి గుండెల మీద నుంచి కిందకి దిగి మోక్షమిచ్చాడు రాజ్. వెంటనే లేచి బెడ్ దిగడానికి చూసింది. చంపేస్తా కదిలేవంటే అని నిద్రమత్తులో కూడా కసిరేసరికి నిస్సత్తువ నిండిన కళ్ళతో చూసింది బాబుని. లేచిన హంస చేయి పట్టుకొని మళ్ళీ బెడ్ మీదకి లాగిన రాజ్ లాక్ చేసిన చేత్తోనే తన నడుము చుట్టేసి స్లీప్ అంటూ బ్యాక్ సైడ్ నుంచి హత్తుకొని పడుకున్నాడు. గుండెల మీద తనకు ఊపిరాడకుండా పడుకున్న దానికంటే ఇది కాస్త బెటర్. అతని చేతికి అందనంత దూరంగా ఉండాలనుకున్నా కూడా అవకాశం లేని సహస్ర నెమ్మదిగా అలాగే నిద్రలోకి జారుకుంది. హంసపాప డీప్ స్లీప్లోకి వెళ్ళింది అని కన్ఫర్మ్ చేసుకున్న రాజ్ తనని వదిలి బెడ్ దిగి అప్పటికి ఫోన్ స్క్రీన్ మీద గడియారం కొడుతున్న అభినవ్ కాల్కి ఫోన్ తీసుకుని బయటకు వచ్చాడు. కాల్ కట్ చేసి చిటిక వేస్తే హాల్లో ఉన్న అభినవ్ తలెత్తి పైకి చూశాడు. ఎందుకు మామా రమ్మన్న పాపానికి నన్ను డిస్టర్బ్ చేస్తాం అని ఒళ్ళు విరుచుకుంటున్న బద్ధకంతో అడిగాడు రాజ్. తిన్నదరక్క అని ఇరిటేటెడ్గా ఆన్సర్ ఇచ్చిన అభినవ్ ఇంకో 45 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ఉండాలి, 3ంటికే రా అని ముసుగు తన్ని పడుకున్నావు, బుద్ధుందారా నీకు అని అభినవ్ సీరియస్ అయ్యాడు. హంసతో నైట్ మొత్తం నిద్ర లేదు మావా అని ఓవర్ బిల్డప్తో ఒళ్ళు విరుచుకుంటూ కిందకి వచ్చాడు రాజ్. అయితే ట్రిప్ క్యాన్సిలేనా అని ఉత్సాహంగా అడిగిన అభినవ్ వెలిగిపోతున్న మొహానికి పళ్ళు బిగించి మంటగా చూశాడు. ఓరే చావ కొట్టకుండా స్టార్ట్ అవ్వు, మిమ్మల్ని డ్రాప్ చేసి నేను వెళ్ళి పడుకుంటాను అని రిక్వెస్ట్గా అడగడంతో బాబు ఈగో సాటిస్ఫై అయ్యి 45 మినిట్స్లో స్టార్ట్ అవుదాం అంటూ తరంగ్ ఇచ్చిన ఎనర్జీ షేక్తో పైకి వెళ్ళిన రాజ్ ఫ్రెష్ అయ్యి నిద్రపోతున్న హంస పాపని అలానే పట్టుకొచ్చేశాడు. రాజ్ తిక్కకి తల కొట్టుకొని కార్ తీసుకొచ్చి మెయిన్ డోర్ ముందు నిలిపాడు అభినవ్. కేర్ఫుల్గా బ్యాక్ సీట్లో హంసని సెట్ చేసి ఫ్రంట్ సీట్లో చేరాడు రాజ్. బ్యాగేజ్ ఏమీ లేదు అని ఉట్టి చేతులతో ఊపుకుంటూ ఎక్కి కూర్చున్న బాబుని డౌట్గా అడిగాడు అభినవ్. అది ఉందిగా చాలే, మా తిప్పలేవో మేం పడతాంలే మామా. నువ్వు స్టార్ట్ చెయ్యి అన్నాడు కేర్లెస్గా. చాలా సెన్సిటివ్రా, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి. నీ తల తిక్క మొత్తం ఒకేసారి ఆ పిల్ల మీద కుమ్మరించావంటే భయపడి పారిపోతుంది అంటూనే రోడ్ ఎక్కించాడు. అభినవ్ అడ్వైస్కి పళ్ళు బిగించాడు కోపంగా. నీ కోపం వచ్చినా సరే రాంగ్ వేలో తనను కోరుకుంటున్నావు, అట్లీస్ట్ రైట్ వేలో అన్న ట్రీట్ చేస్తే కొంచెం అర్థం చేసుకుంటుంది అని కన్విన్స్గా చెప్తున్న అభినవ్ మాటకు అడ్డుపడి సహస్ర ఫుల్ డీటెయిల్స్ కావాలి అని ఒక్కటే మాటగా చెప్పిన రాజ్ సీట్కి జారి కళ్ళు మూసుకున్నాడు. ఇటువంటిదేదో ఉంటుందనే ఆల్రెడీ అభినవ్ తన బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. బ్యాక్ సీట్లో నిద్రపోతున్న సహస్రని ఓసారి చూసి కళ్ళు మూసుకున్న రాజ్ని కూడా ఇక డిస్టర్బ్ చేయకుండా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాడు అభినవ్. కార్ పార్క్ చేస్తున్న టైంలో కుదుపులకి మెలకువ వచ్చింది సహస్రకి. కారులో ఉన్నానని సెన్స్ చేయడమే టెన్షన్ ప్లస్ కన్ఫ్యూజన్తో అదిరిపడి లేచి కూర్చున్న సహస్ర కాకిలా అరుస్తూ ఉంటే ఏయ్ హంస నోర్మై అని ఫ్రంట్ సీట్లో నుంచి కసిరాడు రాజ్. ఎక్కడున్నావు అంటూ భయంతో ముందుకు వంగి రాజ్ చెయ్యి పట్టుకుని బయటకు చూస్తూ అడిగింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్లో అని ప్లెజెంట్ స్మైల్తో ఆన్సర్ ఇచ్చాడు బాబు. రాజ్ నవ్వుకి బెదురుతూనే ఎందుకు అని కంగారు తగ్గించుకుంటున్న సీరియస్నెస్తో ప్రశ్నించింది. హనీమూన్కి వెళ్తున్నాం అని కూల్గా బాంబ్ పేల్చి కొయ్యబారిన సహస్ర ఎక్స్ప్రెషన్కి నవ్వుకుంటూ కార్ దిగిన రాజ్ తన సైడ్ డోర్ ఓపెన్ చేసి దిగు అనడంతో నేను రాను అంది ఖారాఖండిగా. నిన్ను రమ్మనలేదే, నేను తీసుకెళ్తున్నా అని సహస్ర చేతులు పట్టుకొని బయటకు లాగి రాను అంటే అర్థం కావట్లేదా అని చిన్నపిల్లల అరిచి గొడవ చేస్తున్న సహస్రని చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వేమైనా నా మొగుడివా నీ ఇష్టానికి హనీమూన్కి తీసుకెళ్లడానికి? మర్యాదగా చెప్తున్నా కిందకి దించు అని రాజు నిర్లక్ష్యంతో విసిగిపోయి సీరియస్గా వార్నింగ్ టోన్లో చెప్పింది తను. పేరుకి అభినవ్ వాళ్లతోనే ఉన్నాడు కానీ అతనికి మాట్లాడే ఛాన్స్ లేదు. సైలెంట్గా జరుగుతున్నది చూస్తున్నాడు. హంస పాప వార్నింగ్ లెక్క చేయకుండా అలానే పట్టుకొచ్చి లోపల వాష్రూమ్ దగ్గర దించాడు. పబ్లిక్ ప్లేస్లో మళ్ళీ సీన్ క్రియేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని తన కోసమే మాత్రం తెచ్చిన బ్యాగ్ హంస చేతికిచ్చాడు రాజ్. బాబు సీరియస్ ఆర్డర్కి చుట్టూ చూసిన హంసకి అంతకు మించి ఆర్గ్యూ చేసి నిజంగానే సీన్ క్రియేట్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయింది లోపలికి. ఇప్పటి వరకు వెళ్తున్నట్టు ఎందుకు చెప్పలేదు తనకి అని అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభినవ్ సీరియస్గా అడిగాడు. చెప్తే అదే ఆలోచిస్తూ నన్ను హింస పెడుతుంది అని రిప్లై ఇచ్చిన రాజ్
మమ్మల్ని దించడంతో నీ డ్రైవర్ డ్యూటీ అయిపోయింది మామా, ఇక దొబ్బే అన్నాడు తన చేతిలో ఉన్న ఫ్లైట్ టికెట్స్ తీసుకొని. నీకే ఓవర్ అనిపించటం లేదురా అని విసుగ్గా అడిగిన అభినవ్తో, హంసతో అలా అస్సలు లేదు మామా, ఎంత చేసినా ఇంకా కొంచెం చేయాలనిపిస్తోంది. బాగుంది మామ ఇలా. నా వెంటపడి నా లైఫ్ నాకు కాకుండా చేసిన విషయంతో పోలిస్తే నేను వెంటపడి సహస్ర లైఫ్ని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను చూడు, ఇందులో ఒక కిక్కుందిలే మామా. దీన్ని ఇలాగే ఎంజాయ్ చేయని. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి వెంటపడి ఏడిపించి ఆడుకోవడంలో ఇంత హ్యాపీనెస్ ఉంటుందని ఇప్పుడే తెలుస్తోంది అని నవ్వుతూ చెప్తున్న రాజ్ మాటల్లో హ్యాపీనెస్ కన్నా ఎక్కువగా నిర్లిప్తత, పేలత్వం కనిపిస్తూ ఉంటే అభినవ్ మొహం కళ తప్పింది. అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది విను అని తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశాడు అభినవ్. బట్ వినడానికి సిద్ధంగా లేడు రాజ్. డిస్టర్బ్ చేయకు మామా, నన్ను నాలాగా ఉండనివ్వు అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేసి సహస్ర రావడంతో చెక్కిన్కి వెళ్ళిపోయాడు. కనిపిస్తున్నంత వరకు రాజ్ని చూస్తూ నిలబడిపోయిన అభినవ్ అతను కనుమరుగవగానే బరువైన గుండెతో ఫాస్ట్గా బయటకు వచ్చి అంతే వేగంగా జీప్ని రోడ్డెక్కించాడు. చెక్-ఇన్ ఫినిష్ చేసుకుని లోపలికి రావడమే సహస్రను డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి తీసుకువెళ్ళాడు రాజ్. బ్రష్ చేసుకున్నావా అని క్యాజువల్గా అడిగిన రాజ్కి ఆన్సర్ లేదు తన నుంచి. ఇట్స్ ఓకే, ఫ్లైట్లో చేసుకో అని కోపంగా చూస్తున్న తనని నవ్వుతూ టీస్ చేసి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ చెప్పాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని ఏమాత్రం తగ్గని కోపంతో సీరియస్గా అడిగింది మళ్ళీ. సైలెంట్గా తింటున్నాడు ఆన్సర్ చెప్పకుండా. నిన్ను దాటి ఎక్కడికి పారిపోలేదు కదా, ఎందుకు ఇంకా నన్ను ఇలా టెన్షన్ పెడుతున్నావు? నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు అని వదలని పట్టుదలతో మళ్ళీ అడిగింది. నీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి అని చిన్న స్మైల్తో రిప్లై ఇచ్చిన రాజ్, నీకంటూ ఫేవరెట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చెప్పు, అక్కడికే వెళ్దాం అనడంతో దిమ్మెరిపోయి చూసింది. అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటే తనని కనురెప్ప వేయకుండా చూస్తున్న సహస్ర బుగ్గ మీద తట్టి, మేక్ ఇట్ ఫాస్ట్, ఫైనల్ అనౌన్స్మెంట్కి ఫ్లైట్లో ఉండాలి అనేసి కాఫీ కోసం వెళ్ళాడు రాజ్. నన్ను టెన్షన్ పెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెళ్తున్న రాజ్ని చూస్తున్న సహస్ర, వీడు నాకు నిజంగానే ఫ్రీడమ్ ఇస్తాడా అని ప్రశ్నించుకోగానే ఇన్నర్ సోల్ పగలబడి నవ్వింది. పిచ్చి సహస్ర, వాడికి అంత క్లోజ్గా చూసి కూడా ఆ ఆశ పెట్టుకున్నావా అంటూ. నిజమే, వీడు నన్ను ఖచ్చితంగా వదలడు, చాలా కావాలి నేను వీడికి, బట్ అది ఎలానో తెలియటం లేదు అని అప్పటికి రాజ్ గురించి క్లారిటీ వచ్చిన సహస్ర ఫింగర్స్తో ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటూ, వీడికి నా గురించి ఏమీ తెలీదు, వీడి ఫీలింగ్ లవ్ లాగానే ఉన్నాయి, వాడు నన్ను ప్రేమిస్తూ ఉంటే అది జరగదని వాడికి చెప్పాలి, ముందు నా గురించి చెప్పాలి, ఆ తర్వాత కూడా వీడు నిజంగా నన్ను కావాలి అనుకుంటే వీడి తిక్క నేను భరించగలనా? దారి తెన్ను లేని గజిబిజి ప్రశ్నలతో హీట్ ఎక్కిపోయి ఉన్న సహస్ర చెవులకు హలో గార్జియస్ అని స్వీట్ వాయిస్ వినిపించేసరికి తలెత్తి చూసింది. క్లాస్గా కనిపిస్తున్న 6 అడుగుల సాఫ్ట్ కట్అవుట్ హాయ్ అని నవ్వుతూ పలకరిస్తూ ఉంటే అతను ఎవరో తెలియని కన్ఫ్యూజన్తో బెదురుగా చుట్టూ చూసింది సహస్ర. ఎక్కడా కనిపించలేదు రాజ్. నీ బాయ్ ఫ్రెండ్ కోసం చూస్తున్నావా అని కలుపుగోలుగా ప్రశ్నించిన అతనికి ఆన్సర్ ఇచ్చింది. హీఈస్ నాట్ మై బాయ్ ఫ్రెండ్ అని. స్ట్రైట్గా అండ్ సీరియస్గా వచ్చిన సహస్ర ఆన్సర్ వాడి మొహంలో స్మైల్తో పాటు బ్రైట్నెస్ని కూడా పెంచింది. అప్పటి వరకు నిలబడ్డవాడు క్యాజువల్గా సహస్రని ఆపోజిట్ చైర్లో కూర్చుంటే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, హీ విల్ బి బ్యాక్ అని గట్టిగానే చెప్పింది సహస్ర. నో ప్రాబ్లం బ్యూటిఫుల్, వాడు నీ బాయ్ ఫ్రెండ్ కానప్పుడు నువ్వు టెన్షన్ పడకు, ఇందొకటి నుంచి నేను నా ఫ్రెండ్స్ మీ ఇద్దరిని చూస్తున్నా, వాడు నిన్ను చాలా హెరాస్ చేస్తున్నాడు అని తన ఫ్రెండ్స్ వైపు చూపించి చెప్తూ ఉంటే అటు చూసింది సహస్ర. మరొక ఇద్దరు ఉన్నారు వాడు చూపించిన దగ్గర. ఒకడు చెయ్యి ఊపుతూ ఉంటే మరొకడు చేతిలో ఉన్న గ్లాస్ చూపించి హాయ్ చెప్పాడు. వాడి గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడకు, మేము జస్ట్ మా బ్యాగేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం, అది రాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మేము ముగ్గురు ఉన్నాం, వాడు ఒక్కడే, సో నువ్వు టెన్షన్ పడకు అని వాడి ధైర్యం చెప్తూ ఉంటే చాలా దూరం ఆలోచించిన వాడి తెలివికి ఆశ్చర్యంతో కూడిన అసహనం పట్టుకుంది సహస్రను. సీ మిస్టర్, యు గాట్ ఇట్ ఆల్ రాంగ్, హీఈస్ రాజ్ అండ్ ఆల్సో మై పార్ట్నర్, మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ మీ నుంచి ఎటువంటి హెల్ప్ అవసరం లేదు, సో ప్లీజ్ మీరు వెళ్ళండి అని వాడికి క్లారిటీ ఇచ్చింది.
పార్ట్నర్ అనగానే అందానికి మరో రూపంలో ఉన్న సహస్ర ఫిజిక్ను కళ్ళతోనే స్కాన్ చేస్తూ పేమెంట్ ఇష్యూస్ అని చిన్న గొంతుతో డౌట్గా అన్నాడు. ముఖం చిట్లించి వాట్ అంటూ కళ్ళు పెద్దవి చేసింది సహస్ర. నథింగ్ బ్యూటిఫుల్, బిజినెస్ ఇష్యూస్ నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాయి. వాడికి నీలాంటి బ్యూటిఫుల్ అండ్ సెన్సిటివ్ రోజెస్ను ఎలా ట్రీట్ చేయాలో అస్సలు తెలీదు అని ఫ్లర్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న వాడి లస్ట్ ఫీలింగ్స్ అన్నీ కళ్ళలోనే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ సర్రున లేచింది సహస్ర. కాఫీ గ్లాస్తో రిటర్న్ వచ్చిన రాజ్ వాళ్ళని చూడడమే స్పీడ్ తగ్గించాడు. వాడి బాడీ లాంగ్వేజ్ సహస్ర మొహంలో కోపం అసహ్యం చెప్పేస్తున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో సహస్ర గురించి ఫుల్ క్లారిటీ ఉన్న రాజ్ వాడి ట్రయల్స్ వర్కౌట్ అవ్వవని తెలిసే జస్ట్ ఉన్న చోటే నిలబడి తన కాఫీ సిప్ చేస్తూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. హే బ్యూటిఫుల్, డోంట్ గెట్ యాంగ్రీ. పబ్లిక్ ప్లేస్లో నువ్వు బ్లాక్ చేయడం ఇట్స్ ఓకే, బట్ వాడు నీకు పార్ట్నర్గా నాట్ ఓకే బేబీ. మేము జస్ట్ ట్రిప్ ఫినిష్ చేసుకుని వచ్చాము, బట్ ప్రామిస్గా చెప్తున్నా నీలాంటి బ్యూటిఫుల్ రోజెస్ బెంగళూరులోనే ఉన్నారు అని తెలిస్తే బయటకు వెళ్లే వాళ్ళమే కాదు. నీతోనే ఒక మెమరబుల్ రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసేవాడిని అని కొవ్వెక్కిన రొమాంటిక్ ఫీలింగ్స్తో వాడు లిమిట్స్ క్రాస్ చేస్తూ ఉంటే చంపకు పెట్టి పీకింది సహస్ర. ఇక్కడ వీడి చంప పగిలితే చూస్తున్న రాజు ఉలిక్కి పడుతూ తాగుతున్న కాఫీ పొలమారింది. ఏంటే స్మూత్గా మాట్లాడుతుంటే నన్నే కొడతావా అంటూ వెర్రి తలలు వేస్తున్న అహంకారంతో పళ్ళు బిగించి మీదకొచ్చిన వాడిని ఇంకోటి పీకింది. సాఫ్ట్గా మాట్లాడమని నేను చెప్పాను కదా నీకు. అసలు నువ్వెవడివిరా నాతో మాట్లాడడానికి? ఆడపిల్ల ఒంటరిగా కాస్త అందంగా కనిపిస్తే చాలు బజారు మనిషిలా లెక్క కట్టి ఇష్టానికి బిజినెస్ మాట్లాడుతున్నావు. ఇదే ప్లేస్లో మీ అమ్మ అక్కో చెల్ల ఉండి వేరే ఎవడైనా ఇలాగే మాట్లాడితే ఒప్పుకుంటావురా నువ్వు అని గొంతు పెంచి అరుస్తూ ఉంటే వాడి ఫ్రెండ్స్తో పాటు దగ్గరగా ఉన్న జనాలు కూడా వచ్చేశారు అక్కడికి. బట్ రాజ్ మాత్రం కదలలేదు. పాప పీకుతున్న క్లాస్కి కళ్ళప్పగించి చూస్తూ కాఫీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఏయ్ మర్యాదగా మాట్లాడు అని వేలు చూపిస్తూ మీదకు వచ్చేవాడు చుట్టూ జనాల్ని చూసి ఫ్రెండ్స్ పట్టుకోవడంతో ఆగి, ఇప్పటి వరకు వాడితో ఎంజాయ్ చేసి దొరికిపోగానే నీతులు చెప్తున్నావా అంటూ రివర్స్లో అందరి ముందు సహస్రాన్ని లాక్ చేయడానికి చూశాడు. దొరికిపోవడమా అని మండిపోతున్న మొహంతో వాణ్ణి ఎగాదిగా చూస్తూ, నువ్వేమన్నా నా బాడీ గార్డ్వా లేక నా సెక్యూరిటీవా? దొరికిపోగానే నీకు నీతులు చెప్పి తప్పించుకోవడానికి? నీతులు కూడా బూతుల్లా వినిపించే నీలాంటి ఈడియట్స్కి నోటితో కాదు చెప్పుతో చెప్పాలి. తప్పు మాట్లాడి తప్పించుకోవడానికి ఆడదాని మీద నింద వేస్తున్నావు చూడు, అక్కడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతుంది. ఇంత గొప్పగా నిన్ను పెంచిన నీ పేరెంట్స్ మేబీ పార్ట్నర్తో చేసిన బిజినెస్కే నువ్వు పుట్టుంటావు. అందుకే ఇలా అడ్డదారిలో బిజినెస్ల కోసం చిత్త కత్తి కుక్కలా కక్కుర్తి పడుతున్నావు అని నిజాలతో నిలదీస్తున్న సహస్ర ఆవేశానికి వెర్రెత్తిన వాడు 10 మందిలో ఉన్నామనే విచక్షణ కూడా వదిలి సహస్ర మీదకు చెయ్యెత్తాడు. మరి ఇప్పటి వరకు సినిమా చూసినట్టు చూసిన మన బలుపు బాబు సీన్లోకి ఎంటర్ అవుతాడా? అయ్యి ఆ పిచ్చి కుక్కకి రైట్ ట్రీట్మెంట్ ఇస్తాడా? లేక పాప క్యాపబిలిటీ తెలుసుకోవడానికి వెయిట్ చేస్తాడా? ఇప్పుడు రాజ్ విషయంలో సహస్ర డెసిషన్ ఏమిటి? యూఎస్లో వాళ్ళిద్దరి మధ్య ఏం జరగనుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి.